హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ సాయి కుమార్. సో మరొక వీడియోతో వస్తానన్నా కదా మీ ముందుకి. ఈరోజు అయితే కొత్తగా కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. సో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డిజిలాటోలో ఓఆర్ఆర్ అవతల నడపమని చెప్పిర్రు. కానీ నేనైతే ఒక ఇంటికా నుంచి ఒక డ్రాప్ వేసుకొని వచ్చినాయి ఇలా మార్నింగ్ 10 o'clock తీసిన బండి అయితే. సో ఇక్కడైతే బండ్లు తిరుగుతూనే ఉన్నాయి. అక్కడోటి ఇక్కడోటి బాగానే కనబడుతున్నాయి. 34% డీజిల్ బండ్లు, సిఎన్జి బండ్లు, ఎల్పిజి బండ్లు కూడా కనబడుతున్నాయి. మరి పోలీసు వాళ్ళు పడుతుర్రా లేదా, మరి ఊరికేనే పుకార్లు లేపుతుర్రా సోషల్ మీడియాలో అన్నది ఏం అర్థమైతే లేదు. ఇక్కడైతే ఇంకా మిగతా ఆటోలు అయితే ఆగి ఉన్నాయి. వాళ్ళకైతే ఒకసారి అడగడానికి ట్రై చేస్తాను నేను. వాళ్ళ ఒపీనియన్ ఎట్లుంటుందో చూపిస్తాను మీకు. రండి చూద్దాం. ఇక్కడైతే డీజిల్ ఆటోలు ఇంకా సిఎన్జి బండ్లు అయితే ఆగి ఉన్నాయి. 24 పాసింగ్ బండ్లు. వాళ్ళకైతే అడుగుదాం. ఇదైతే 34 పాసింగ్ భయ్యా. ఇక్కడైతే అన్నైతే లేడు, మరి లోపల ఉన్నాడో లేదు చూద్దాం. వాళ్ళకి మొత్తం బంద్ చేపించారు కదా. అసలు ఏమనుకుంటారు మీరు? డిస్టిక్ బండ్లు మళ్ళీ ఇప్పుడు సిటీలో ఓన్లీ సిటీ బండ్లు సిటీలో నడవాలని అంటున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి మీరేమనుకుంటున్నారు? డీజిల్ ఆటోలు ఆటో అవతల నడుపుకోవాలనుకుంటున్నారు చెప్పింది కదా. మళ్ళీ జియో పాస్ అయింది అదని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో దీనిలో బాగానే వైరల్ అయిపోతుంది వీడియోలు. మళ్ళీ అది మీరు చూసి ఏమనుకుంటారు? అసలు ఇంతకు హైదరాబాద్ లో సిటీ బండ్లే నడవాలంట ఓన్లీ, మరి డిస్టిక్ బండ్లు నడవద్దని చెప్తారు. మళ్ళీ ఆటోలు కూడా ఆపుతారని, పోలీసు వాళ్ళు ఆపుతారని తెలిసింది ఆ విషయం. మరి మీకు ఏమన్నా ఆటోలు ఆపిరా? మీ ఆటో ఏమన్నా ఆపిరా? మరి మనదైతే ఆపలేరు. ఇందాక ఇక్కడ ఆపుతారు అని చెప్తే నేను గిట్ట విన్నా. గచ్చిబౌలి స్టేడియం ఇక్కడ బండ్లు ఆపుతారంట, నిజం అది? 10,000 20,000 చలాన్ కొట్టిరంగా. ఆర్డర్లు వచ్చినాయి, ఆర్డర్లు బాగున్నాయి. ముందు లాక్కుందా? చాలా తక్కువనే ఆర్డర్. చాలా మంది సిఎన్జి బండ్లు, ఎల్పిజి బండ్లు తీసుకుంటారు. మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది కదా ఎలక్ట్రిక్ బండి తీసుకోవాలని. మళ్ళీ మీరు కూడా ఎలక్ట్రిక్ బండి తీసుకోవాలని మీరు అనుకుంటారా, లేకపోతే ఇదే బండి రన్ చేద్దాం అనుకుంటారా? ఉన్నదాన్ని ఏం చేయాలి? సేమ్ మళ్ళీ ఇప్పుడే తీసుకున్నాం. సేమ్ ఎన్ని రోజులు అవుతుంది తీసుకొని? ఎన్ని నెలలు అవుతుంది? 3 నెలలు అవుతుంది. కంటిన్యూ ఫైనాన్స్ ఉందా లేకపోతే? లేదు, కంటిన్యూ. కడుతున్నారా దానికి ఫైనాన్స్ ఏమన్నా? ఎక్కడ మీది? రంగారెడ్డి? సంగారెడ్డి. మా ఎన్ని ఆటోల్లో మీ సంగారెడ్డిలో? 5,000. మీరు అక్కడ ఉండే 5,000 ఉంటే మా వికారాబాద్ డిస్టిక్, మా నారాయణపేట, మన మహబూబ్నగర్ డిస్టిక్, ఇవన్నీ ఈ పనులు కూడా ఉన్నాయి కదా. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? మీరు కూడా సేమ్ వాళ్ళలాగా, లేకపోతే ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు డిస్టిక్ బండ్లు ఇక్కడ ఉండి వెళ్ళిపోవాలి, సిటీ బండ్లు ఒకటే ఇక్కడ ఉండాలి అని చెప్పేసి మీ ఒపీనియన్? అసలు వెళ్ళిపోతారా లేకపోతే బండ్లని మనం అమ్మేస్తారా? అదే రేట్ వస్తుంది మరి మీరు ఇక్కడే నడపాలనుకుంటారా? కొడంగల్ అయితే మా వెనకబడింది ఉంది. మరి మీ సంగారెడ్డిలో బండ్లు నడుస్తాయా? ఇక్కడ నుండి బస్సు ఫ్రీ కదా, బస్సు లేడీస్ ఆటో లేడ నడుస్తాయి. అందుకనే సిటీకి వస్తుంది. సిటీ కంటే ఇప్పుడు మన సిటీలో బండ్లు నడవనిస్తలేరు. అదే ఎట్లా ఆలోచించాలి. ఆలోచన అంటే అసలు ఇప్పుడు సిటీలో బండ్లు నడవకుంటే ఏం చేస్తావు? సంగారెడ్డిలో నడుపుకుంటా పోయి సంగారెడ్డిలో ఏముందని నడుపుకోవాలి. ఆలోచించాలి సీఎం సార్ గారు మన గురించి అంటే ఇప్పుడు ఆల్రెడీ జియో పాస్ అయిందని మన అక్కడిక్కడ వీడియోలు అయితే మాట్లాడుతున్నారు కానీ ఇంకా కాలేదు. అయితే నీ ఒపీనియన్ ఏంది? అసలు డీజిల్ బండ్లు పక్కెట్టి నడపమని చెప్పారు, ఆటో అవతలు నడపమని చెప్పారు. మళ్ళీ నీ బండి సిఎన్జి అని చెప్తున్నావు. సిఎన్జి నడపగలనా లేకపోతే డిస్ట్రిక్ట్ బండ్లు ఉండాలన్నా? అసలు సిటీలో బండ్లు ఉండాలి, సిఎన్జి బండ్లు ఉండాలి, ఎలక్ట్రిక్ బండ్లు ఉండాలి, అన్ని ఉండాలి. మళ్ళీ ఇప్పుడు బండి అమ్మమంటాడు కదా, అమ్మినప్పుడు ఏం చేసి అమ్ముతావా లేకపోతే ఫైనాన్స్ అయినానే కొంటే ఆయనకే అమ్మేయాలి. జాబ్లు పెట్టి ఆయన నడిపించుకుంటాడేమో సీఎం సార్. డైలీ ఎంత పంపిస్తావు? అయితే 1,000 రూపాయలు. సో చూసారు కదా, 2-3 అయితే అడిగినా గానీ వాళ్ళు ఏమంత రెస్పాన్స్ అవ్వడానికి సిగ్గుపడుతున్నారు. ఎట్లా భయ్యా, ఏం చేద్దాం అనుకుంటారు? డీజిల్ ఆటోలు బంద్ అని చెప్పారు కదా, మరి ఇప్పుడైతే నడుస్తున్నాయి ప్రజెంట్, పట్టుకుంటారు బండ్లు అని చెప్పి అడిగితే వాళ్ళు సరిగా రెస్పాన్స్ అవ్వట్లేదు, సిగ్గుపడుతుర్రు. కెమెరా ముంగట మేమేడా మాట్లాడతామన్నా వద్దు. మాకు పొద్దుగాలు వచ్చిన 1:30 అయిపోయింది, ఇప్పటిదాకా ఐటీ సిటీలోనే కూర్చున్నా, ఒక్క డ్రాప్ పడతలేవు. వచ్చినప్పటి నుంచి అయితే 400 అయినాయి అమౌంట్, అంతే. ఎక్కువ కాలే, 400 కూడా కాలేదు, సారీ 300 ఏమైనాయి. అంతే, 300 చేసుకొని కూర్చున్నా. టైం వచ్చేసి 1:30 అవుతుంది ఇప్పటికి. లాస్ట్ వరకు ఎంత అవుతుందో ఏందో. ఈరోజు కూడా భయపడుకుంటే నడపాల్సి వస్తుంది. అక్కడక్కడ బండ్లు నడుస్తాయని చెప్పేసి మనం కూడా తిప్పుతా ఉన్నాము. ఇంకా మొత్తం ఒక్క బండి కూడా కనరాకపోతే మనం కూడా ఇంటికి వెళ్ళిపోయి
సో గాయస్ మనకైతే ఇప్పుడు దంద బాగా ఫుల్ స్టార్ట్ అయిపోయింది. మనకి టైం వచ్చేసి మనకి 6 అవుతుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటో ఆయన కలిసిండు. ఆయనతోని బాగానే మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్నా. ఆయన అయితే ఒకటే చెప్పిండు, బండి అయితే కొనకూరి భయ, వేస్ట్ ఉంది బండి, ఇంకా సిటీ బండి అన్న కొనడం బెటర్, అది సిటీ పర్మిట్ అన్న 2 లక్షలు వస్తాయి లాస్ట్కి అమ్ముకుంటే, ఈ బండికి ఏం రావు. ఈ బండి 4.5 గంటలు ఛార్జింగ్ పెడితే ఆ బండి 120 కిలోమీటర్స్ తిరుగుతుంది అంట. 4.5 గంటలు ఛార్జింగ్ పెడితే ఇక 120 కిలోమీటర్స్ తిప్పిన తర్వాత మళ్ళీ ఇంటికి ఇవ్వాలి. బయట అయితే ఛార్జింగ్ పాయింట్లు ఏం లేవు ఎక్కడ. అదే చెప్పిన ఆయన, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, దీన్ని ఇలా 120 కిలోమీటర్స్ అంటే ఏడ తిప్పుతాము, ఇంకా ఎక్కువ తిరగాల్సి వస్తుంది. సాయంత్రం పూట ఫుల్ బిజినెస్ ఉన్నప్పుడే ఛార్జింగ్ అయిపోనికి వస్తుంది, ఆ టైంలో ఇంటికి పోవాల్సి వస్తుంది. దానివల్ల బిజినెస్ లాసే ఉంది ఈ బండి వల్ల. ఈ బండి కొని కూడా లాభం లేదు. సిటీ పాసింగ్ బండి అన్న కొంటే అమ్ముకుంటే లాస్ట్కి 2 లక్షలు అన్న వస్తాయి. ఈ బండికి అయితే యాభై రావు అని చెప్తా ఉన్నాడు ఆయన. చాలా మంచిగా చెప్పిండు ఆయన. ఇంకోటి, ఇప్పుడు కొత్త సంవత్సరం నుంచి, న్యూ ఇయర్ నుంచి 25 రూపాయల కిలోమీటర్ చేద్దామని ధర్నాకు అయితే దిగుతారంట వాళ్ళు. అంటే ఓలా ఊబర్ పెంచకున్నా సరే వాళ్ళు కస్టమర్లకు డైరెక్ట్ చెప్తారంట, 25 రూపాయల కిలోమీటర్ ఇస్తేనే మేము వస్తాం, లేకపోతే లేదని. దాన్ని కూడా రేపటి ఎల్లుండి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారంట డ్రైవర్లకు అందరికి తెలవాలని. మరి అంతే కదా, ఇప్పుడు సిటీ పాసింగ్ 6 లక్షలు పెట్టి కొని నడిపించుకోవాలంటే మినిమం ఉండాలి దానికి అమౌంట్ అయితే 25 రూపాయలు, 25 రూపాయలు అయితే ఉండాలి. 10 రూపాయల కిలోమీటర్లకు 6 లక్షలు పెట్టి కొంటే ఏం లాభం ఉంటుంది మనకి? ఏం లాభం ఉండదు. అందుకనే ఆ ప్లాన్ ఆయన అయితే బాగా క్లారిటీ ఇచ్చింది నాకు, ఎలక్ట్రిక్ బండి అయితే కొనడం వేస్ట్ అని చెప్పి. ఇంకా లాంగ్ అయితే వెళ్ళలేము, మనకి ఇప్పుడు డీజిల్ బండి, సిఎన్జి పెట్రోల్ అన్న అయితే పెట్రోల్ అన్న వస్తుంది నడిపిస్తాం ఎమర్జెన్సీ టైంలో, కానీ దీంట్లో ఛార్జింగ్ ఎక్కడ పెడతావు బయట అని చెప్పి చాలా క్లారిటీగా ఇచ్చిండు ఆయన. అందుకని ఇక ఎలక్ట్రిక్ వెహికల్ అయితే కొనడానికి చాలా ఆలోచన చేయాల్సి వస్తుంది మనం అయితే. ఈ కొనాలనుకుంటే కూడా ఇంకా సిటీ బండి కొనొచ్చు, సిటీ పాసింగ్ బండి. అది ఎందుకంటే ఎంత చెత్త ఉన్న బండి లాస్ట్కి అమ్ముకున్నప్పుడు 2 లక్షలు అయితే వస్తాయి, పర్మిట్ ఉంటుంది కాబట్టి. ఆ బండి కొంటే లాస్ట్కి లాభం అని ఉంటుంది, కానీ ఈ బండి కొనడం వల్ల ఎలాంటి ఉపయోగం? సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలక్ట్రిక్ వెహికల్ కొనమంటుండు కదా, అంటే ఆయనకేం తెలుసు, ఆయన ఎట్లా బెక్క చెప్తారు, కానీ కొని మనం లాస్ పోవాలి కదా. ఇప్పుడు దీనివల్ల వచ్చిన లాభం ఏముంది మనకి? 120 కిలోమీటర్స్ తిరుగుతుంది, 120 తిప్పుతావా డైలీ మనం? ఇంకా ఎక్కువ తిరగాల్సి వస్తుంది. ఖాళీ ఇది స్కూల్ పిల్లల కంటే నడిచిపోతుంది, స్కూల్కి పోయి మళ్ళీ వాళ్ళ ఇంటికాడ దింపడం అంటే అది నడిచిపోతుంది. కానీ ఓలా ఊబర్కి అయితే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే సరిపోదని చాలా క్లారిటీగా అయితే చెప్పిన ఆయన. ఇంక నేను కూడా అన్ని మంచిగా సరే సరే చూద్దాం అన్న, ఏడికైతే మా బండి పట్టుకుంటుంటే సిటీ పాసింగ్ బండి అయితే టైము ఏడైతుంది మనకు 1200 ఏమైనాయి. ఇంకా లాస్ట్ వరకు ఎంతైతే అన్న చూపిస్తాను మీకు. చీకట్ అవ్వబోతుంది. ఫోన్ అయితే ఒకటే ఉంది ఓలా ఊబర్కి ఇప్పుడు వీడియో తీయడానికి, సో దానివల్ల క్లారిటీగా తీయలేకపోతున్నా వీడియో. ఇంకో ఫోన్ అయితే కొన్న తర్వాత మంచి క్లారిటీగా వస్తాయి. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ వస్తాయి వీడియోలు. సో గాయస్, ఫైనల్ గా అయితే మనం ఇంటికి వచ్చేసినాం. టైం వచ్చేసి 10 అయిపోయింది. ఇప్పటిదాకా ఐటెక్ సిటీలోనే ఉండి ఐటెక్ సిటీ నుంచి ఖాళీగా వచ్చిన డ్రాప్లు అయితే వాళ్ళ ఇంటి సైడ్. నేను అత్తపూర్లో ఉంటా కాబట్టి అత్తపూర్ డ్రాప్స్ ఉన్నందుకు ఖాళీగా వచ్చేసిన. ఇంకా వస్తూ ఒకటి రేతిబొల్లి నుంచి అత్తపూర్ పడితే నేను 100 రూపాయలు వచ్చింది. అది ఇంకా లాస్ట్ అదే డ్రాప్. ఊబర్లో 20 డ్రాప్స్ కంప్లీట్ చేసుకొని ఇన్సెంటివ్ 300 వచ్చింది. అది కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయిన టైము. టోటల్ అమౌంట్ ఎంత అయింది అన్నది చూపిస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో చూడండి ఫ్రెండ్స్, టైం వచ్చేసి మనకి 10-19 నిమిషాలు అయితే అవుతుంది. చూస్తున్నారు టైము. మనకి అమౌంట్ చూడండి, ఊబర్లో ర్యాపిడోలో ఎంత కొట్టినా చూపిస్తాను మీకు. ఇంటికి వచ్చేసిన కాబట్టి ఇక చూడండి 2022 రూపాయలు అయింది. 21 డ్రాప్ కొట్టినా. ఇక లాస్ట్ డ్రాప్ 94 రూపీస్ వచ్చింది. 100 రూపీస్ ఇచ్చారు వాళ్ళు. మొత్తం చిన్నవి కొట్టిన డ్రాప్స్ మొత్తము చూసారు కదా. 55, 98 ఇట్లా చిన్నవి కొట్టిన మొత్తం డ్రాప్ అయితే. ఊబర్లో 2023 రూపాయలు అయితే అయింది. ర్యాపిడోలో చూడండి అమౌంట్ ఎంత అయింది అన్నది, 496 రూపీస్ అయింది. అంటే టోటల్గా మనకి వచ్చేసి 2500 అయితే అయింది ఆ బిల్ ఈరోజు వచ్చేసి. మనకి కరెక్ట్ 12 అవర్స్ జర్నీ చేసినాం ఈరోజు అయితే. పొద్దున కూడా ఇదే టైంకి తీసిన, 10 అయింది అనుకుంటా. ఇంకా ఇప్పుడేమో 10:20 అవుతుంది టైం వచ్చేసి. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చినాం. ఒకటే ఫోన్ ఉన్నందుకు వీడియోలు ఎంబడెంబడి తీయడం ఇబ్బంది అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకైతే.